హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఏపీలో ఎలాగో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అయింది మనకు తెలిసిందే. మరి 1 ఇయర్ పాలన పైన ప్రజలు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది, సో వీటన్నిటిని తెలుసుకోవడానికి కేకే సర్వేస్ మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలక్షన్స్ కంటే ముందర ఆయన సర్వే ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో ఆఖరికి ఎలక్షన్స్ రిజల్ట్స్లో కూడా అటువంటి ఫలితాన్ని ఇవ్వడం చూసాం. సో ఇప్పుడు వాళ్ళు ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది. మరి ఆ సర్వే ప్రకారం ఏం చెప్తున్నారు ఏపీ ప్రజలు, ఈ కూటమి గవర్నమెంట్ 1 ఇయర్ పాలన ఏ విధంగా ఉందని కంప్లీట్ డీటెయిల్స్ ఈ కేకే సర్వే CEO కిరణ్ కొండరెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. కేకే సర్వే ఎలక్షన్స్ కంటే ముందర 160+ సీట్స్ వస్తాయి కూటమికి అని చెప్పినప్పుడు ఎవరు కూడా విశ్వసించలేదు దానిపైన. కాకపోతే రిజల్ట్స్ అదే విధంగా వచ్చాయి. సో ఒక్కసారిగా మీరు కూడా లైమ్ లైట్ లోకి రావడం చూస్తాం కేకే సర్వే మొత్తం. కాకపోతే తర్వాత కొన్ని స్టేట్స్లలో ఎలక్షన్ ఫలితాలు మీరు చెప్పిన విధంగా రాలేదు. సో ఈ విధంగా అప్స్ అండ్ డౌన్స్ అయితే మీలో కూడా ఉండడం చూస్తాం. మరి దీన్ని ఏ విధంగా జస్టిఫై చేస్తారంటే ఇప్పుడు ప్రజల్లో కేకే సర్వే అంటే 50-50 ఉంటుందా అన్న ఒక అభిప్రాయాలు కూడా కొన్ని వెబ్సైట్లలో కూడా రాయడం చూస్తాం. దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు? అంటే మనం ఇమీడియట్ గా వచ్చిన ఎలక్షన్స్ మహారాష్ట్ర కంటే హర్యానా కొంచెం ముందు అయింది. బట్ టైం వెచ్చించి ఒక 3 months వరకు స్టడీ చేసి మహారాష్ట్ర హ్యూజ్ 280 చిల్లర నియోజకవర్గాలు, మన ఏపీ కంటే ఇంకా డబల్ దగ్గరగా. బట్ టైం ఇచ్చి డేటా మీద మనం యాక్యురసీ ఇంకా పెంచుకొని చేసినవన్నీ బాగుంటాయి. మహారాష్ట్రలో హ్యూజ్, మీకు ఇక్కడ నాకు వ్యక్తులుగా కూడా అందరూ తెలుసు కాబట్టి ప్రజలు ఎక్కువ మంది కనెక్టెడ్. అక్కడ మోస్ట్ ఆఫ్ ది లీడర్స్ ఆర్ వెల్ కనెక్టెడ్. అలాగే హర్యానా ఢిల్లీ చేసాం 1.5-1.8%తో తక్కువ సీట్లు. అంటే అన్ని 75-80 నియోజకవర్గాలు చిన్న చిన్న నియోజకవర్గాలు కాబట్టి 100 లోపు నియోజకవర్గాలు రెండు కలిపినా కానీ మనకు ఏపీ అంత ఉండదు. అక్కడ 1.5-1.8%తో మనకు మిస్ అవ్వడం జరిగింది. అంటే శాతం డిఫరెన్స్తో మనం చెప్పిన దానికంటే సీట్లు తేడా వచ్చాయి. బట్ ఓవర్ ది పీరియడ్ అర్థమైంది ఏంటంటే ఏపీ చూసినా, మహారాష్ట్ర చూసినా, ఇంకోటి చూసినా, ప్లస్ చూసినా, నేను టెక్నికల్గా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం జరిగింది. 8 years సాఫ్ట్వేర్లో ఉన్నాను. ఇది ఎవరో మనం ఆర్డర్ ఇస్తే చేస్తున్నాం. ఏది మీరు చేయమని నాకు సర్వే ఆర్డర్ ఇస్తారు, మీకు చేసి పెడుతున్నాం. అట్లా కాకుండా కొన్ని కవర్ చేసి మనం ఓవరాల్గా మన స్టేట్ మీద గ్రిప్ తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు దాకా ఎనీ పొలిటికల్ సినారియోలో ఎనీ డేటా కావాలి అంటే సమ్వన్ హ్యావ్ రిక్వెస్ట్ అనమాట. సింపుల్గా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఎక్కువ డేటా అవసరం లేదు. బట్ ఇట్లా నియోజకవర్గం ఇప్పుడు ఏదైతే పారావిల్లో చేస్తున్నాం ఇల్లంతా డేటా కావాలంటే హ్యూజ్. ఇప్పుడు మీరు చూసారు ఆఫీస్లో ఎంతమంది చేస్తారు, ఫీల్డ్లో ఒక 800 members దాకా ఉన్నారు, ఆఫీస్లో 50 members దాకా ఉన్నారు. బట్ ఇంత స్ట్రక్చరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనకు ఆర్డర్ లేకుండా చేయడం కష్టం అవుద్ది. మరి ఆర్డర్ లేకుండా చేయాలంటే ఎవరికి సేల్ చేస్తాం, ఎవరికి డేటాని ఇచ్చుకుంటాం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ రెడీ టు అవైలబుల్ డేటా లేదా అన్ని దగ్గర అంటే మీకు ఫుడ్ కావాలంటే డెలివరీ చేసేందుకు రెడీగా ఉన్నాయి, కార్ కావాలంటే రెడీగా ఉన్నాయి, బట్టలు కొనుక్కోవచ్చు, కెమెరాస్ కొనుక్కోవచ్చు, లైట్స్ కొనుక్కోవచ్చు, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కొనుక్కోవచ్చు, ఏరోప్లేన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బట్ నాకు యాజ్ అన్ ఎమ్మెల్యే, యాజ్ అన్ అపోజిషన్ లీడర్, యాజ్ అన్ ఆస్పిరెంట్ నా నియోజకవర్గం ఎలా ఉంది, ఆడ కంప్లీట్ 360 degrees కంప్లీట్ డేటా కావాలి నాకంటే రెడీ టు అవైలబుల్ ఇప్పుడు ఈ క్షణంలో లేదు. ఆ స్పేస్ని కరెక్ట్గా ఫిల్ చేయొచ్చు కదా మనం. ఈ రాదర్ దెన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు ఇది కాదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, మండల ఆస్పిరేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం ఇష్యూస్ ఉన్నాయి, అసలు గెలిచిన ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఆయన ప్రామిస్ చేసినవన్నీ సాల్వ్ చేస్తున్నాడా, కొత్త వాళ్ళు ఎవరెవరి నుంచి వస్తున్నారు, 1, 2, 3, 4, 5, 6 వరకు వెళ్తాం. అంటే గెలిచిన ఎమ్మెల్యే కాకుండా ఇంకెవరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఈ కంప్లీట్ 360 degrees చేయడానికి స్కోప్ ఉంది అని ఆలోచించి paravil.com అనే వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో నిన్న మనం ఈరోజు 13వ తారీఖు సాయంత్రం 5:30కి మనం మాట్లాడుకుంటున్నాం. నిన్న ఈ టైంకి కడప, ఇంకోటి అనంతపురం 2 పార్లమెంట్ రిలీజ్ చేసాం. ఫస్ట్ ఎందుకంటే స్టెప్ బై స్టెప్గా కాకుండా ఒకేసారి కాకుండా అన్ని కాకుండా ఒక స్టెప్ బై స్టెప్గా చేద్దామని. ఈరోజు సాయంత్రానికి అంటే 13వ తారీఖు సాయంత్రం లేదా 14వ తారీఖు మార్నింగ్ ఎంటైర్ 52 నియోజకవర్గాల రాయలసీమ రిలీజ్ చేయబోతున్నాం. ఇంట్లో ఎవరైనా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ ఎమ్మెల్యే అయినా ఆస్పిరెంట్ అయినా ఆ నియోజకవర్గం తెలుసు. ఇప్పుడు కంప్లీట్ యూటర్న్ అయిపోతుంది. లైక్ కేకే కాదు, కేకే సర్వీస్ కాదు, కాన్సెప్ట్ బిల్డ్ చేస్తున్నాం. బట్ ఇది ఆల్రెడీ ఉందా అంటే ఇండియాలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎనీవన్ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ ఏ సర్వే వితౌట్ ఎనీ ఆర్డర్స్ అండ్ డూ ఇట్ ఆన్ దేర్ ఓన్ అండ్ రెడీ టు అవైలబుల్ డేటా ఫర్ ఎనీవన్. ఇది ఎవరికైనా ఉండే రెడీగా అవైలబుల్ డేటా. సో ఈ మోడ్లోకి ఎవాల్వ్ అయింది. కష్టాలు సుఖాలు గెలుపులు ఓటములు పక్కన పెడితే కాన్సెప్ట్ ఎవాల్వ్ అయింది. ఓకే సార్, ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఎలాగో కూటమి గవర్నమెంట్ అసలు విషయం అదే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ 1 year ఫామ్ చేసింది. 164 సీట్స్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అంటే ప్రజల మూడ్ వాళ్ళ వైపు ఉంది, వాళ్ళని నమ్మారు. ఇప్పుడు ఈ 1 year కూడా
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే వాళ్ళ పనితనం ఉందా, లేకుంటే ఏమన్నా మార్పులు వచ్చాయా సార్? మీ సర్వే ఏం చెప్తుంది? అంటే నేను మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు రాయలసీమ చేస్తున్నాను కాబట్టి మీకు రాయలసీమ డేటాతో వస్తుంది, మీ దాన్ని బట్టి ఒక అంచనా వేయచ్చు. ఓకే. ఇది రేపు పొద్దున ప్రతి నియోజకవర్గం వారికి రిలీజ్ చేస్తాం. మనం స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక స్వీట్ అయితే శాంపుల్ ఇస్తారు కదా, సో అందుకని ఉరామరిగా సిబిఎన్ కాకుండా కూటమి తరపున ఎవరు గెలిస్తే బాగుంటుంది అన్న రాయలసీమ వరకు మీరు డేటా తీసుకుంటే నారా లోకేష్ గారికి 44.69 వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి 34.58 వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ గారికి 12.26 వచ్చింది, దగ్గుబాటి పురంధేశ్వర్ గారికి 3.26, నారా భువనేశ్వర్ గారికి 5.21. అంటే రాయలసీమ అంటే 4 జిల్లాలండి, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు. ఈ 52 నియోజకవర్గాల డేటా కన్సాలిడేట్ వరకు చేసి చూస్తే మనకు 44లో టాప్ పొజిషన్ లోకేష్ గారు ఉన్నారు, 34 పొజిషన్లో 34%తో పవన్ కళ్యాణ్ గారు. కూటమిని ఎవరు లీడ్ చేయాలని అడిగింది అందరినీ, అది వైఎస్ఆర్సీపీ ఉంటారు, టీడీపీ ఉంటారు, కూటమిని ఎవరు లీడ్ చేస్తే బెస్ట్ అన్న దాంట్లో ఇది ఉంది. అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి 12% వచ్చింది ఇక్కడ. ఓకే. సో అదే మీకు హూ విల్ విన్ ద సీఎం క్యాండిడేట్ ఇన్ కూటమి ఆఫ్టర్ సిబిఎన్ ఇన్ పులివెందుల కాన్స్టిట్యున్సీ ఒకటి తీసుకున్నాం ఒకటి. ఒక్క పులివెందుల నియోజకవర్గమే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి రాయలసీమ తీసుకుంటే అక్కడ ఇంక్లూడింగ్ అందరూ ఓట్లు వేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి 35.4%, నారా లోకేష్ గారికి 34.9%. అంటే ఇద్దరు ఇంచుమించుగా 34-35% సమానంగానే 1% పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఉన్నారు. అంటే దీంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగాం, టీడీపీ వాళ్ళని అడిగాం, అందరిని అడిగాం. ఎవరు కోటేస్తారని కాదు, కూటమిని చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు లీడ్ చేస్తారు అన్న ప్రశ్నకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అటు పవన్ కళ్యాణ్ గారు టాప్ లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ లోకేష్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి పులివెందుల్లో తీసుకుంటే 23.8% వచ్చింది. మేబీ వైఎస్ఆర్సీపీ ఓటర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ దే ప్రిఫర్ లోకేష్ పవన్ కళ్యాణ్ కంటే జూనియర్ ఎన్టీఆర్. మేబీ వాళ్ళతో ఉన్నటువంటి వైరల్ ఉండకపోవచ్చు, మేబీ లీడర్షిప్ గా ఐడెంటిఫై చేసి ఉండొచ్చు, సపోర్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దెన్ ఒక్క పులివెందుల నియోజకవర్గంలో 23% రావడం అనేది హ్యూజ్ మార్జిన్, ఏముందో పాలిటిక్స్ లో లేకపోయినా కానీ. ఇక్కడ సిబిఎన్ గారి తర్వాత కూటమిని ఎవరు లీడ్ చేస్తే బాగుంటుందనే ప్రశ్న ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఎమ్మెల్యే సాటిస్ఫాక్షన్ ఎవరు, మీరు అడిగిన ప్రశ్నకి యాక్చువల్గా ఇక్కడ వస్తుంది. ఏది ఇన్ని రోజులు అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎలా ఉంది ఒక సంవత్సరం తర్వాత అంటే యావరేజ్గా 52 మంది ఎమ్మెల్యేల మీద యావరేజ్ తీసుకుంటే 45.7% సాటిస్ఫాక్టరీగా ఉన్నారు. 100కి 45% సాటిస్ఫాక్టరీ. పర్లేదు, మోడరేట్ అన్న పదానికి 43.2%. ఇది ఇక్కడ డేంజర్ బెల్స్. ఎందుకంటే 100కి వాళ్ళకి పడ్డ దాంట్లో 43.2% యావరేజ్ అన్నారంటే ఎమ్మెల్యే పనితీరు మీద వీళ్ళు అటు మొగ్గచ్చు. రేపొద్దున లేదు సాటిస్ఫాక్టరీ లెవెల్ నుంచి మోడరేట్కి వచ్చి మోడరేట్ నుంచి డిస్సాటిస్ఫాక్టరీ లెవెల్ వెళ్ళచ్చు. డైరెక్ట్ డిస్సాటిస్ఫాక్షన్ ఇప్పుడే ఈ 1 year తర్వాత 11.1% డిస్సాటిస్ఫాక్షన్ కనబడుతుంది. సార్ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఒకసారి మాట్లాడదాం. ఆయన్ని కూడా ఈ సర్వేలో తీసుకొచ్చారు, కాకపోతే ఆయన పాలిటిక్స్ లో లేరు, అసలు పోటీ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి వస్తారు లేదు, అసలు ఏమీ తెలియదు. మరి అలాంటి వ్యక్తిని మీరు తీసుకొచ్చి మీరు సర్వేలో ఎందుకు పెట్టారు? దానికి కారణం ఉందా సార్? అంటే మనం కూటమి ఎవరిని లీడ్ చేయాలి అన్న ప్రశ్న ఉంది అనుకోండి, దాంట్లో ఆబ్వియస్లీ సీఎం గారు కాకుండా కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ పొజిషన్ లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, భువనేశ్వర్, ఈ 4 ఆప్షన్తో ముందుకెళ్ళాం. ఈ బీజేపీ తరఫున ఎవరు ఉన్నారు, జనసేన, ఎందుకంటే కూటమి అంటే 3 పార్టీలు కాబట్టి. భువనేశ్వర్ గారిని కూడా ఎందుకు ఇంక్లూడ్ జరిగిందంటే ఆబ్వియస్గా మన సౌత్ పాలిటిక్స్ ఏంటంటే వైఫ్ కూడా నెక్స్ట్ లీడ్ చేసే ఆప్షన్ ఉంటుంది కాబట్టి భువనేశ్వర్ గారిని కూడా ఇంక్లూడ్ చేసాం. బట్ మేము సర్వే మొదలు పెట్టిన తర్వాత అక్కడక్కడ అడుగుతున్న ప్రశ్నలు బట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి ఆప్షన్ అని చెప్తుంది అనుకోండి, అది 1%, 2% పెరిగి చివరికి అది 11% దాకా వెళ్ళింది యావరేజ్గా. అంటే వాళ్ళే ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళు అడగడంతో ఆబ్వియస్లీ వాళ్ళు అడగడంతో ఆప్షన్ మనం ఓపెన్ చేయడం ఏంటంటే యాప్లో ఒక ఆప్షన్ యాడ్ చేయడం ఈజీ. బట్ ఆప్షన్ యాడ్ చేయాల్సిన ఉద్దేశం ఏంటంటే పీపుల్ ఆర్ ఆస్కింగ్. ఇప్పుడు మీరు రెస్టారెంట్ ఓపెన్ చేసి కొంతమంది పెరుగన్నం ఆర్డర్ చేస్తున్నారు అనుకోండి, లేదని అన్నాను కదా, రోజుకి 10 మంది వస్తున్నారు అనుకోండి ఆర్డర్ చేసి, కొంచెం పెరుగన్నం కూడా తీసి పెడతారు కాస్త. చికెన్ బిర్యానీ పెట్టాల్సిన అవసరం లేదు అందరికి. ఓకే. సో కూటమి ఇప్పుడు ఫ్యూచర్ లో అటు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఉండరు, ఇప్పటి వరకు అయితే వచ్చే పరిస్థితి కనబడట్లేదు. సో లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య పోటీ ఉండబోతుందా? ఆ విధంగా అయితే ఎవరు ముందంజ ఉన్నారు? 100% ఇద్దరి మధ్య పోటీ ఉంటుందండి సిబిఎన్ గారి తర్వాత రంగానే. ఎందుకంటే ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ది టీడీపీ రన్నింగ్ విత్ ద లోకేష్ గారు. దాంట్లో ఏజ్ ఫ్యాక్టర్ కూడా బాగుంది ఆయనకి. ఏజ్ మోర్ దాన్ 45-50 ఉండే ఏజ్ అంతా, బికాస్ వాళ్ళు పార్టీతో ఎక్కువ సంవత్సరాలు చలైన ఉంటారు కాబట్టి కంపేర్డ్ విత్ ద బిలో 45 years ఏజ్. అదే మీకు పవన్ కళ్యాణ్ గారికి వస్తే 66% వరకు జనసేన తరపు నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ వీళ్ళలో 66-70% కూటమిని పవన్ కళ్యాణ్ గారు లీడ్ చేయాలి అంటారు. సో యావరేజ్గా తీసుకుంటే ఇద్దరి మధ్య పోటాపోటీ 100% ఉన్నట్టే. బట్ కూటమిని లీడ్ చేయగలుగుతారా లేదా అనేది వేరే ప్రశ్న.
ఎందుకంటే సిబిఎన్ గారికి ఉన్నటువంటి సెంట్రల్ కమ్యూనికేషన్ కానీ స్టేట్ కమ్యూనికేషన్స్ కానీ ఉంటాయా లేదనేది లోకేష్ గారికి ఉంటాయా, లేదా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయి, లేదా పవన్ కళ్యాణ్ గారిని ముందుకు పెడితే టీడీపీ మద్దతు ఇస్తారా, లేదా టీడీపీ లోకేష్ గారిని ముందు పెడితే జన సైనికులు నిజంగా మద్దతు ఇస్తారా, లేదా నెక్స్ట్ టైం ఎన్ని సీట్లు ఇస్తారు, 21 కంటే లాస్ట్ టైం యాక్సెప్ట్ చేశారు, ఈసారి 21కి యాక్సెప్ట్ చేస్తారా, అసలు పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా, ఎన్ని సీట్లు అనేది ఇట్స్ లాంగ్ టర్మ్. అటు పవన్ కళ్యాణ్ గారేమో 10 సంవత్సరాలు సీఎం గా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అని ఆయన కూడా కోరుకున్నారు, అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడడం చూసాం. సో దానిపైన ప్రజలు ఏ రకంగా అభిప్రాయపడుతున్నారు అంటే, ఇప్పుడు జనసేన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు పవన్ కళ్యాణ్ గారే సీఎం కావాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారేమో ఇటువంటి కామెంట్స్ చేస్తారు. మరి దీని పట్ల వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు దాకా మన దేశంలో అందరూ అన్ని పార్టీలని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రధానంగా చూసినా సెంట్రల్లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అట్లీస్ట్ బీహార్లో కొన్ని పార్టీలు కానీ అట్లీస్ట్ కొన్ని పార్టీలు వింటూ ఉంటారు. శివసేన కానీ లేకపోతే ఇట్లా అట్లీస్ట్ అంతా పొలిటికల్ నాలెడ్జ్ లేకపోయినా ఏపీ వరకు, సౌత్ ఇండియా వరకు, డిఎంకే వరకు, ఏడీఎంకే వరకు ఎనీ నాయకుడు, అది బీఆర్ఎస్లో ఉన్న నాయకుడైనా సరే, లేకపోతే ఎంఐఎంలో ఉన్న నాయకుడైనా సరే, లేకపోతే బీఎస్పీలో ఉన్న నాయకుడు, ఎనీ పార్టీలో ఉన్న నాయకుడు ఆబ్వియస్లీ ఆ పార్టీని లీడ్ చేసిన అధ్యక్షుడి మీద అంటిల్ అన్లెస్ దానికి ఇంటర్నల్గా డిస్కషన్స్ ఏం ఆడుకుంటారు పక్కన పెడితే, ఆ కాన్ఫిడెన్స్ చూపించకపోతే కూటమి ఫార్ములేషన్ ఫామ్ అవ్వదు. నాయకుడికి కొన్ని డౌట్లు అంటే, ఇప్పుడు ఏ మాత్రం రప్చర్, ఒక మాట రప్చర్ కన్నా సరే కింద కార్యకర్త వరకు ఆ డివైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. సో అంటిల్ అన్లెస్ మన మధ్య ఉన్న పొరపత్యాలు మన ఇద్దరం లీడ్ చేస్తుంటే కంపెనీని, మన ఇద్దరి మధ్య రూమ్లో కూర్చొని పొరపత్యాలంటే మన ఇద్దరం 1-to-1 డిస్కస్ చేసుకుంటాం. బయటకు వెళ్తే మనం బాగానే ఉండాలి. సో దే హ్యావ్ టు షో ద కాన్ఫిడెన్స్ టువర్డ్స్ ఈచ్ అదర్.